నమస్కారం. న్యూస్ 9 టీవీకి స్వాగతం. నమ్మిన బంటే గొంతు కోసాడు. రక్త సంబంధమే రక్తం కన్నీరు పెట్టించింది. దేవుడి దయ కోసం ఆ కుటుంబం పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్తే అదే అదునుగా భావించి పాపానికి ఒడిగట్టారు. ఇంట్లో గారాల పట్టి పెళ్లి కోసం ఎన్నో కలలతో దాచుకున్న ఆస్తులను కొల్లగొట్టారు. అవును, మీరు వింటున్నది నిజం. సినిమా కథను మించిన ఓ భారీ దొంగతనం ఇది. ఇల్లు ఖాళీగా ఉందన్న పక్కా సమాచారంతో ఏకంగా 29 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలపై పంజా విసిరారు. కానీ ఇక్కడే ఉంది అసలైన షాకింగ్ ట్విస్ట్. ఆ దొంగలు ఎక్కడో బయట నుంచి రాలేదు. కుటుంబం ఏ ముగ్గురినైతే ప్రాణంగా నమ్మిందో వారే ఆ కిరాతకానికి పాల్పడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఇద్దరు దగ్గరి బంధువులు, వారితో పాటు 12 ఏళ్లుగా ఇంట్లోనే ఉంటూ ఆ కుటుంబం పెట్టిన అన్నం తిన్న నమ్మకమైన ఉద్యోగి. ఈ దొంగతనానికి మాస్టర్ మైండ్. మీరు ముగ్గురు కలిసి వేసిన స్కెచ్ చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేలోపే మొత్తం ఊడ్చేయాలని ప్లాన్ చేశారు. కానీ నేరం చేసిన వాడు ఏదో ఒక సాక్ష్యం వదిలిపెట్టక మానడు కదా. రంగంలోకి దిగిన హబీబ్ నగర్ పోలీసులు ఈ మిస్టరీని ఛేదించడానికి తమ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారు. డేగ కళ్లతో సీసీటీవీ ఫుటేజ్ ను జల్లెడ పట్టారు. సైంటిఫిక్ గా ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు. వేలిముద్రల ఆధారంగా ఆ కన్నింగ్ దొంగల ముసుగును అతి తక్కువ సమయంలోనే లాగేశారు. నిందితులు ముగ్గురిని కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు వారి వద్ద నుంచి 29 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారం, ఒక ఖరీదైన రాడ్ వాచ్ తో పాటు ఇతర వస్తువులను రికవరీ చేశారు. పవిత్ర యాత్రలో ఉన్న కుటుంబానికి కూతురు పెళ్లికి ముందే ఎదురైన ఈ నమ్మక ద్రోహం ఇప్పుడు సంచలనంగా మారింది. సొంత బంధువులే గోతులు తవ్వుతుంటే ఇక నమ్మేది ఎవరిని? సమాజం ఎటుపోతుంది? ఆలోచించండి. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.